సో ఏం చేస్తున్నామండి, మనము ఇంటెన్సిటీని ఫార్ములా వేసుకున్నాము. ఇంటెన్సిటీ I ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 అయిపోయింది, ఆర్ స్క్వేర్ మిగిలింది. రైట్ సైడ్ టర్మ్స్ ని స్క్వేర్ చేసి యాడ్ చేసాము. ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఫై 2 ప్లస్ 2 కాస్ ఫై 1 కాస్ ఫై 2 సైన్ స్క్వేర్ ఫై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 2 ప్లస్ 2 సైన్ ఫై 1 సైన్ ఫై 2. ఓకే, సో ఒకసారి ఈ ఈక్వేషన్ అబ్జర్వ్ చేయండి. ఇందులో ఇక్కడ సైన్ స్క్వేర్ ఫై 1 ప్లస్ కాస్ స్క్వేర్ ఫై 1 1 అయింది. అలానే సైన్ స్క్వేర్ ఫై 2 ప్లస్ కాస్ స్క్వేర్ ఫై 2 1 అయిపోయింది. అంటే 1 ప్లస్ 1 2. సో 2 ప్లస్ 2 కాస్ ఫై 1 కాస్ ఫై 2 2 సైన్ ఫై 1 ప్లస్ 2 సైన్ ఫై 1 సైన్ ఫై 2 కదండి. కాబట్టి ఏమొచ్చింది మనకి, ఏ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఫై 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 1 1, అలాగే కాస్ స్క్వేర్ ఫై 2 ప్లస్ సైన్ స్క్వేర్ ఫై 2 1 ప్లస్ ఈ 2 టర్మ్స్ నుంచి 2ని కామన్ తీసాను. 2 కామన్ తీస్తే కాస్ ఫై 1 కాస్ ఫై 2, లాస్ట్ టర్మ్లో 2 కామన్ తీసాం కాబట్టి సైన్ ఫై 1 సైన్ ఫై 2. ఏ ఫామ్లో ఉందండి ఇది చూడండి ఒకసారి. కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఫామ్, అంటే కాస్ ఏ మైనస్ బి. సో 1 ప్లస్ 1 2, కాబట్టి 2 టర్మ్స్ నుంచి మొత్తం 2 కామన్ తీసేస్తే 2a స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ దీన్ని ఏం రాసుకుంటున్నాం అండి, కాస్ ఏ మైనస్ బి ఫామ్ అప్లై చేస్తాం కాబట్టి కాస్ ఫై 2 మైనస్ ఫై 1. ఓకే, సో మళ్ళీ దీన్ని ఏం చేయొచ్చు, ఇది ఎలా ఉంది మళ్ళీ 1 ప్లస్ కాస్ థీటా ఫామ్. 1 ప్లస్ కాస్ థీటాని ఏం రాయొచ్చు, 2 కాస్ స్క్వేర్ థీటా బై 2గా రాయొచ్చు. 1 ప్లస్ కాస్ థీటాని 2 కాస్ స్క్వేర్ థీటా బై 2, కాబట్టి ఆల్రెడీ 2 ఉంది కాబట్టి 2 ఇంటూ 2 4 అయింది. 2 కాస్ స్క్వేర్ థీటా ప్లేస్లో ఫై 2 మైనస్ ఫై 1 by 2, 2 cos square theta by 2, theta place లో theta 2 minus theta 1, phi 2 minus phi 1. ఓకే, ఇది మనకి ఇంటెన్సిటీకి ఫైనల్ ఈక్వేషన్. ఇంటెన్సిటీ I ఈక్వల్స్ టు 4a స్క్వేర్ కాస్ స్క్వేర్ ఫై 2 మైనస్ ఫై 1 బై 2. ఓకే, అయితే మనకి ఎక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉంటుంది, ఎక్కడ మినిమం ఇంటెన్సిటీ ఉంటుంది అనేది ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ని బట్టి ఆ ఇంటెన్సిటీస్ని చెప్పుకుంటాం. ఓకే, సో ఫస్ట్ కేసులో ఇంటెన్సిటీ ఈజ్ మ్యాక్సిమం. ఎప్పుడు మ్యాక్సిమం అవుతుందండి, చూడండి ఈ ఈక్వేషన్ బట్టి మనకి ఇంటెన్సిటీ మ్యాక్సిమం అవ్వాలి అంటే కాస్ థీటా వాల్యూ 1 అయితే మ్యాక్సిమం అంతే కదా. మనకి కాస్ వాల్యూస్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ వాల్యూస్ కాస్ థీటా అంటే కాస్ 0 కాస్ 30 కాస్ 60 ఇవన్నీ వాల్యూస్ అన్ని అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కడ 1 అవుతుందండి, మ్యాక్సిమం వాల్యూ ఏంటండి కాస్కి 1 అంతే కదా, మ్యాక్సిమం వాల్యూ 1. ఎప్పుడు మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది, కాస్ ఫై 2 మైనస్ ఫై 1 బై 2 ఈక్వల్స్ టు 1. ఇది 1 అయితే అక్కడ మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఎప్పుడు మ్యాక్సిమం అవుతుంది, ఇది 1 అయినప్పుడు మ్యాక్సిమం అవుతుంది. మనకైతే కాస్ థీటా వాల్యూ ఎప్పుడు 1 అవుతుంది, కాస్ 90 0. సో ఎన్ పై అయినప్పుడు మనకి ఈ థీటా వాల్యూ ఎన్ పై అయితే మనకి కాస్ వాల్యూ మ్యాక్సిమం 1 అవుతుంది. అంటే ఫై 2 మైనస్ ఫై 1 ఈక్వల్స్ టు 2n పై అయినప్పుడు మనకి కాస్ వాల్యూస్ మ్యాక్సిమం అవుతాయి. ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకోండి వాల్యూస్.
n ప్లేస్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని చూసుకుంటే మనకి అక్కడ ఈ కాస్ వాల్యూ 1 అవుతుంది. ఓకే, అయితే మనకి 5 - 5 అంటే 5 అంటే ఫేజ్ డిఫరెన్స్ అని చెప్పుకున్నాం. ఫేజ్ డిఫరెన్స్ ఈక్వల్స్ టు 2π/λ ఇంటూ పాత్ డిఫరెన్స్ అని ఫస్ట్ ఒక ఈక్వేషన్ వేసుకున్నాం. ±π ఈక్వల్స్ టు 2nπ. ఓకే, ఈ 2 టర్మ్స్ నుంచి 2π/λ కామన్ తీస్తే x2 - x1 ఈక్వల్స్ టు ఈ ±πని మనము రైట్ సైడ్ తీసుకెళ్ళిపోయామనుకోండి, తీసుకెళ్ళి రెండింటిలోంచి పై కామన్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, 2n ±1 ఇంటూ π అవుతుంది. దీన్ని ఇటు సైడ్ తీసుకొచ్చేసి పై కామన్ తీసుకున్నాం. ఏమైందండి, 2n ±1 π అయింది. అప్పుడు x2 - x1 ఈక్వల్స్ టు పై క్యాన్సిల్ అయింది బోత్ సైడ్స్. ఇంకా 2/λ ఇటు వస్తే λ/2 అవుతుంది. అంటే 2n ±1 λ/2. ఓకే, సో అంటే ఏంటంటే అర్థము, ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ అకర్స్ వెన్, ఇదేంటిది పాత్ డిఫరెన్స్. x2 - x1 అంటే ఇది పాత్ డిఫరెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. పాత్ డిఫరెన్స్ ఈజ్ అన్ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ λ/2. 2n ±1 అంటే ఇది మనకి ఆడ్ వాల్యూ వస్తుంది. చూడండి మీరు ఇక్కడ n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఇక్కడ ఆడ్ వాల్యూస్ వస్తాయి. 0 నుంచి అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ చూసుకుని వెళ్తే ఇది ఆడ్ వాల్యూ అవుతుంది. ఓకే, సో మనకి మ్యాక్సిమం ఇంటెన్సిటీకి కండిషన్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉన్నాం. అంతే, ఏమొచ్చిందని మనకి పాత్ డిఫరెన్స్ x2 - x1 అనేది పాత్ డిఫరెన్స్ని ఇండికేట్ చేస్తుంది, డినోట్ చేస్తుంది. ఈ పాత్ డిఫరెన్స్ ఏమవ్వాలండి, λ/2కి ఆడ్ మల్టిపుల్ అయితే కనుక అప్పుడు మనకి అక్కడ మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఫార్మేషన్ జరుగుతుంది. సో ద మ్యాక్సిమం ఇంటెన్సిటీ అక్కర్స్ వెన్ ద పాత్ డిఫరెన్స్ ఈజ్ an odd multiple of λ/2. ఓకే, ఇప్పుడు మినిమం ఇంటెన్సిటీకి కండిషన్ని చూద్దాం. ఎప్పుడు మినిమం అవుతుందండి, ఇంటెన్సిటీ ఈజ్ మినిమం వెన్, ఇక్కడ మనకి కాస్ వాల్యూస్లో మినిమం వాల్యూ ఏంటి, 0 కదా. సో cos ∅2 - ∅1/2 ఈక్వల్స్ టు 0. ఎక్కడ మనకి కాస్ వాల్యూ 0 అవుతుందండి, ఏ యాంగిల్ దగ్గర 0 అవుతుంది, 2n + 1 దగ్గర 0 అవుతుంది. సో ∅2 - ∅1/2 ఈక్వల్స్ టు 2n + 1 π/2. ఇక్కడ n ప్లస్లో 0 నుంచి అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కాస్ వాల్యూ 0, ఎగ్జాంపుల్కి 0 వేసుకున్నాం అనుకోండి, n ప్లస్లో ఇది 0, π/2 అంటే కాస్ 90 0 అవుతుంది. n ప్లస్లో 1 వేసుకున్నాం అనుకోండి, 3/2 3 π/2 అక్కడ కూడా 0 అవుతుంది. అలా మనం అన్ని వాల్యూస్కి చూసుకుంటే కాస్ వాల్యూస్ ఈ యాంగిల్ దగ్గర 0 అవుతాయి. కాబట్టి ∅2 - ∅1/2 ఈక్వల్స్ 2n + 1 π/2. సో ఫోర్ సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోయింది. సో ∅2 - ∅1 ఈక్వల్స్ టు 2n + 1 π అయింది. సో మళ్ళీ మనకి పాత్ డిఫరెన్స్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2π/λ ఇంటూ x2 - x1 ఈక్వల్స్ టు ±πని తీసుకొచ్చేస్తున్నాము, 2n + 1 π ±π. ఓకే, అంటే ఏమొచ్చిందండి,
2n ప్లస్ 2π అంతే కదా, 1 + 1 అండ్ ఆర్ ఇంకొకటి తీసుకుంటే మైనస్ తీసుకుంటే కనుక 2nπ వస్తుంది, ఆర్ 2nπ. ఓకే, అంటే x2 మైనస్ x1 = 2n + 2 తీసుకుంటే అక్కడ మనకి పై క్యాన్సిల్ అయిపోతుంది, 2/λ వస్తే λ/2 అవుతుంది. ఓకే, ఆర్ nλ అవుతుంది లేదా 2nλ/2 అవుతుంది. అంటే ఏమవుతుందండి, పాత్ డిఫరెన్స్ x2 మైనస్ x1 అంటే పాత్ డిఫరెన్స్ ఈజ్ అన్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ 2n + 2 అంటే ఈవెన్ వాల్యూ వస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకుని చూడండి, ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2, ఆడ్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అయితే మ్యాక్సిమం ఇంటెన్సిటీ వస్తుంది. పాత్ డిఫరెన్స్ కనుక ఆడ్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అయితే మ్యాక్సిమం ఇంటెన్సిటీ. అలా కాకుండా పాత్ డిఫరెన్స్ ఈవెన్ మల్టిపుల్ ఆఫ్ λ/2 అయితే అక్కడ మనకి ఇంటెన్సిటీ అనేది 0 అవుతుంది, మినిమం దట్ ఈస్ 0. ఓకే, అంటే x1 = x2 అయితే మనకి సెంట్రల్ ఫ్రింజ్ ఫార్మేషన్ జరుగుతుంది. అంటే ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఆఫ్ మినిమా కండిషన్ని ఇది సాటిస్ఫై చేస్తుంది. ఓకే, మినిమా అంటే ఏంటండి, ఇంటెన్సిటీ 0 అయిపోతుంది. ఎక్కడ 0 అవుతుంది మనకి, ఇవి రెండు ఈక్వల్ అయిపోతే ఏమైంది, 0 అయిపోయింది. 0 అయింది అంటే అర్థం ఏంటి, అక్కడ ఇంటెన్సిటీ 0 అంటే డార్క్ ఫ్రింజ్ ఫార్మేషన్ అనమాట. ఓకే, ఇంటెన్సిటీ ఏం లేకపోతే ఏమవుతుంది, బ్రైట్ ఫ్రింజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇంటెన్సిటీ మ్యాక్సిమం ఉంటే బ్రైట్ ఫ్రింజ్ ఫార్మేషన్, ఇంటెన్సిటీ మినిమం ఉంటే డార్క్ ఫ్రింజ్ ఫార్మేషన్. సో ఇక్కడ మనకి x1 = x2 అయితే అక్కడ మనకి సెంట్రల్ ఫ్రింజ్ ఫార్మేషన్ జరుగుతుంది. అది కండిషన్, మినిమా కండిషన్ని సాటిస్ఫై చేసుకోవాలి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఫైనల్గా డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్ని ఎలా డిటర్మైన్ చేస్తాము. ఈ లాయిస్ ఎక్స్పెరిమెంట్లో మనం లైట్ రేని తీసుకుని ఎక్స్పెరిమెంట్ని పర్ఫామ్ చేసి ఈ ఎక్స్పెరిమెంట్లో వేవ్ లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆ లైట్ రే యొక్క వేవ్ లెంత్ని ఎలా డిటర్మైన్ చేయొచ్చు. డిటర్మినేషన్ ఆఫ్ వేవ్ లెంత్. చూడండి, మళ్ళీ ఎక్స్పెరిమెంట్ అరేంజ్మెంట్ కొంచెం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాము, ఎలా అరేంజ్ చేస్తామనేది వేవ్ లెంత్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము. వినండి జాగ్రత్తగా. ఈ వేవ్ లెంత్ని డిటర్మైన్ చేయడం కోసము ఈ లాయిడ్స్ మిర్రర్ని ఆప్టికల్ బెంచ్ అనేది ఒక బెంచ్ ఉంటుంది. ఓకే, ఈ ఆప్టిక్స్లో ఎక్స్పెరిమెంట్ని లైట్ రేస్ని యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్స్ని పెర్ఫామ్ చేయడం కోసము ఒక ఆప్టికల్ బెంచ్ అనేది ఉంటుంది. ఆ ఆప్టికల్ బెంచ్ మీద ఈ మిర్రర్ ఉంది కదండి, లాయిడ్స్ ఎక్స్పెరిమెంట్లో మనం MN అనే మిర్రర్ని యూజ్ చేస్తాము, దాన్ని వెర్టికల్గా అప్వర్డ్ డైరెక్షన్లో ప్లేస్ చేస్తారు. ఓకే, ఆప్టికల్ బెంచ్ మీద అప్వర్డ్ డైరెక్షన్లో వెర్టికల్గా ప్లేస్ చేస్తారు. అలాగే ప్లేస్డ్ అలాంగ్ ద లెంత్ ఆఫ్ ద బెంచ్, లెంత్కి ప్యారలల్గా ఉండేట్టుగా ప్లేస్ చేస్తారు. ఓకే, ఇంకొక అప్రైట్ దగ్గర, ఇంకొక ఎండ్ దగ్గర, ఒక ఎండ్ దగ్గర దీన్ని ప్లేస్ చేసాం ప్యారలల్గా, బెంచ్కి ప్యారలల్గా దీన్ని ప్లేస్ చేసుకున్నామండి, మిర్రర్ని ప్లేస్ చేసుకున్నాం. ఇంకొక అప్రైట్ దగ్గర, ఆప్టికల్ బెంచ్ యొక్క ఇంకొక అప్రైట్ దగ్గర ఏం చేస్తామంటే నారో వెర్టికల్ స్లిట్. మనం ఇందాక డయాగ్రామ్లో S1 అనేది నారో స్లిట్ అని చెప్పుకున్నాం. అలా ఇక్కడ ఈ ఆప్టికల్ బెంచ్ యొక్క ఇంకొక అప్రైట్ దగ్గర ఈ నారో వెర్టికల్ స్లిట్ని ప్లేస్ చేస్తారు. ఓకే, స్లిట్ని ప్లేస్ చేసి అక్కడ ఏం చేస్తారండి, ఆ స్లిట్ని మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ తోటి ఇల్యూమినేట్ చేస్తారు. అంటే ఒక మోనోక్రోమాటిక్ సోర్స్ నుంచి వస్తున్న లైట్ రేస్ ఈ నారో స్లిట్ మీద ఇన్సిడెంట్ అయ్యేటట్టుగా చేస్తారనమాట. ఓకే,
ఇప్పుడు ఆ నేరో స్లిట్ నుంచి మనకి లైట్ రేస్ బయటికి ఎమర్జ్ అవుతూ ఉంటాయి. ఓకే, నౌ ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ అండ్ యాక్సిస్ ప్యారలల్ టు ద length of bench until distinct fringes are observed in a micrometer eyepiece. అక్కడ మైక్రోమీటర్ ఐపీస్ అని ఉంటుంది, దాంట్లోంచి అబ్జర్వ్ చేస్తామట మనం ఫ్రింజ్ ఫార్మేషన్ అబ్జర్వ్ చేస్తాం. అందులోంచి అబ్జర్వ్ చేస్తూ మనం ఏం చేయాలండి, అక్కడ ఆ మిర్రర్ని రొటేట్ చేయాలి. ఎంఎన్ మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్ని రొటేట్ చేస్తాం. ఓకే, ఆ రొటేషన్ ఎలా చేస్తాము, అబౌట్ అన్ యాక్సిస్, ఒక యాక్సిస్ చుట్టూ రొటేషన్స్ చేసుకుంటాం. ఏ యాక్సిస్ అండి, యాక్సిస్ ప్యారలల్ టు ద లెంత్ ఆఫ్ ద బెంచ్. ఆ బెంచ్, ఆప్టికల్ బెంచ్ యొక్క లెంత్కి ప్యారలల్గా ఉన్న యాక్సిస్కి చుట్టూ మనము ఈ ఎంఎన్ మిర్రర్ని రొటేట్ చేస్తూ ఉంటాం. అలా రొటేట్ చేస్తూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, అక్కడ ఎంతవరకు అలా రొటేషన్స్ చేస్తాము, డిస్టింక్ట్ ఫ్రింజెస్ కనిపించేంత వరకు, మనకి ఫ్రింజ్ ఫార్మేషన్ అక్కడ అపియర్ అయ్యేంత వరకు మనము దాన్ని స్లోగా రొటేషన్స్ చేస్తూ ఉంటాం. మిర్రర్ని ఇలా రొటేట్ చేస్తూ ఉంటాము. అలా రొటేట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర, పర్టికులర్ యాంగిల్ దగ్గర మనకి ఫ్రింజ్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఎక్కడైతే ఫ్రింజ్ ఫార్మేషన్ కనిపించిందో ఆ ప్లేస్ దగ్గర దాన్ని ఫిక్స్ చేస్తాం, అంటే రొటేషన్ని ఆపేస్తాం అన్నమాట. అర్థమైందండి, మిర్రర్ని, ద మిర్రర్ ఈజ్ రొటేటెడ్ అబౌట్ అన్ యాక్సిస్ ప్యారలల్ టు ద లెంత్ ఆఫ్ ద బెంచ్. బెంచ్ ఇలా ఉందనుకోండి, దాని లెంత్కి ప్యారలల్గా ఏదో ఒక యాక్సిస్ను ఇమాజిన్ చేయండి, దాని చుట్టూ మిర్రర్ని రొటేట్ చేస్తాం స్లోగా. అక్కడ మనకి ఆ రొటేషన్స్కి కూడా, రొటేషన్ చేయడానికి కూడా మనం చేతో ఏం రొటేషన్స్ చేయం, దాన్ని ప్లేస్ చేస్తాం, మౌంట్ చేస్తామని చెప్పుకున్నాం కదా, ఫిక్స్ చేసేసుకుంటాం. అక్కడ ఫిక్స్ చేసిన చోట దాన్ని రొటేషన్స్ చేస్తుంటాం, తిప్పుతూ ఉంటాం. అలా స్లోగా రొటేట్ చేస్తూ ఉన్న టైంలో ఏం జరుగుతుందండి, మనకి ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర మనకి ఫ్రింజెస్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఓకే, అక్కడ ఆ రొటేషన్ని ఆఫ్ చేస్తాం. సో ఇప్పుడు ద ప్లేన్ ఆఫ్ ద మిర్రర్ ఈజ్ నౌ ఎగ్జాక్ట్లీ ప్యారలల్ టు ద లెంత్ ఆఫ్ ద స్లిట్. ఏ పొజిషన్లో మనకి ఫ్రింజెస్ ఫార్మేషన్ కనిపిస్తుందండి, ఎక్కడైతే మనకి మిర్రర్ యొక్క ప్లేన్, ఆ స్లిట్ ఉంది కదా, S1 స్లిట్ అనేది ఇందాక చెప్పుకున్నట్టుగా, ఆ స్లిట్ యొక్క లెంత్ రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉన్నప్పుడు, రెండు ఒకదానికొకటి సమాంతరంగా వచ్చినప్పుడు మనకి ఫ్రింజ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను పాయింట్, మిర్రర్ యొక్క ప్లేన్, స్లిట్ యొక్క లెంత్ రెండు ప్యారలల్గా వచ్చినప్పుడు మనకి ఫ్రింజ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. అప్పుడు ఫ్రింజ్ ఫార్మేషన్ కనిపించింది అంటే ఆ రెండు ఎగ్జాక్ట్గా ప్యారలల్గా ఉన్నట్టు అర్థం. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము ఆ ప్లేస్లో ఫిక్స్ చేసేసి ఫ్రింజ్ విత్ బీటాని డిటర్మైన్ చేయాలి. దేన్ని డిటర్మినేషన్ చేయాలండి, బీటా. బీటా అనేది ఏంటి, ఇక్కడ ఫ్రింజ్ విత్ ఆఫ్ ది ఫ్రింజ్, దాని యొక్క పట్టీ యొక్క వెడల్పు అన్నమాట, ఒక్క ఫ్రింజ్ యొక్క వెడల్పు. ఓకే, దీన్ని మైక్రోమీటర్ ఐపీస్ ద్వారా మనం మెజర్ చేస్తాం. ఎలా మెజర్ చేస్తాము అంటే, మనకి అక్కడ ఫ్రింజ్ ఫార్మేషన్ ఉంది కదండి, దానికి ఈ మైక్రోమీటర్ ప్యారలల్గా ప్లేస్ చేస్తాం అన్నమాట. ప్లేస్ చేసి అక్కడ రీడింగ్స్ని నోట్ చేస్తాం. అలాగా ఒక్కొక్క ఫ్రింజ్కి కోయిన్సైడ్ చేసి దీన్ని అక్కడ ప్రతి ఫ్రింజ్కి రీడింగ్స్ని నోట్ చేసుకుంటాం. రీడింగ్స్ తీసుకుని ఫైనల్గా అన్ని ఫ్రింజెస్ యొక్క టోటల్ రీడింగ్స్కి యావరేజ్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే అది యావరేజ్ విడ్త్ ఆఫ్ ద ఫ్రింజ్ అవుతుంది అన్నమాట. ఓకే, అది బీటా వాల్యూని డినోట్ చేస్తుంది. అలాగే మనకి ఇంకా ఏం కావాలి, 2D, టూ వర్చువల్ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ S1 S2 అనుకున్నాం కదా, ఆ రెండింటికి మధ్య డిస్టెన్స్ 2D. ఇది ఎలా మెజర్ చేస్తాము, బై డిస్ప్లేస్మెంట్ మెథడ్ యూజింగ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఒక కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి ఈ టూ సోర్సెస్ మధ్య డిస్టెన్స్ని డిస్ప్లేస్మెంట్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే క్యాపిటల్ D వాల్యూ కావాలి. క్యాపిటల్ D అంటే ఏంటండి, ఇక్కడ స్లిట్కి స్క్రీన్కి మధ్య ఉండే డిస్టెన్స్. ఇందాక ఫస్ట్ డయాగ్రామ్లో వేసుకున్నాం, ఈ సోర్స్ స్లిట్స్ S1 S2 స్లిట్స్కి అలాగే స్క్రీన్కి మధ్య ఉండే డిస్టెన్స్ క్యాపిటల్ D. ఆ క్యాపిటల్ Dని డైరెక్ట్గా మీటర్ స్కేల్ని యూజ్ చేసి మెజర్ చేసుకుంటాం. ఇలా ఈ మెజర్మెంట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని ఫైనల్గా మోనోక్రోమాటిక్ సోర్స్ ఆఫ్ లైట్ యొక్క
వేవ్ లెంత్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఫార్ములా ఏంటండి దీనికి? వేవ్ లెంత్ కి ఫార్ములా బీటా ఫ్రింజ్ విత్ బీటా ఈక్వల్స్ టు లాంబ్డా డి బై 2d. ఇది ఫార్ములా. ఓకే, మనకి కావాల్సింది ఏంటండి? లాంబ్డా వాల్యూ, వేవ్ లెంత్ వాల్యూ కావాలి. సో లాంబ్డా ఈక్వల్స్ టు 2dని తీసుకొచ్చేస్తే బీటా ఇంటూ 2d బై క్యాపిటల్ డి. ఇది ఇటు వచ్చి. సో 2d అనేది సోర్సెస్ మధ్య S1 S2 మధ్య డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ మెథడ్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాము. క్యాపిటల్ డి అనేది సోర్స్ కి స్క్రీన్ కి మధ్య ఉండే డిస్టెన్స్. దీన్ని డైరెక్ట్ గా మీటర్ స్కేల్ ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాము. బీటా అనేది ఫ్రింజ్ విడ్త్. దీన్ని అక్కడ ఫ్రింజెస్ ఫార్మేషన్ జరిగిన తర్వాత ఫ్రింజెస్ కి కోయిన్సైడ్ చేసి రీడింగ్స్ ని తీసుకుని అలాగా కొన్ని ఫ్రింజెస్ కి వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసుకుని ఆ వాల్యూస్ కి యావరేజ్ తీసుకుంటే అది బీటా వాల్యూ ఫ్రింజ్ విడ్త్ వస్తుంది. ఆ వాల్యూస్ అన్నింటినీ పట్టుకొచ్చి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాంబ్డా మోనోక్రోమాటిక్ సోర్స్ లైట్ ని ఏదైతే యూజ్ చేస్తామో దాని యొక్క వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యం విలువ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అన్నమాట ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో దీంతో మనకి లాయిడ్స్ సింగిల్ మిర్రర్ ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ చేస్తాం.